ఆయన వచ్చి రాగానే అడిగితే ఎలా చెప్తుంది? అత్తయ్య చెప్పకపోయినా నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు నీకు? నీకు పెళ్లి సంబంధం వచ్చుంటుంది. ఆ అబ్బాయిది ఈ ఊరే అయి ఉంటుంది. నేను పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టడానికి వచ్చుంటుంది. అవునా అత్తయ్య? ఆహా, అయితే తులసికి పెళ్లి చేసి పంపించేస్తావన్నమాట. అమ్మయ్యా. అంటే ఏంటి బావా? ఏముంది, సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత గుమ్మడికాయ కొట్టి అంతా రిలాక్స్ అవుతారు కదా. దాని అర్థం ఏంటి? ఆపవే నువ్వు, చేతకాని దద్దమ్మ. నిన్నే అంటుంది. ఏంటలా చూస్తున్నావు? నిన్నే అంటున్నాను. అమ్మా! లేకపోతే ఏంటి, చిన్నప్పటినుంచి బావ నావాడు, బావ నా మొగుడు అనే మాట మాటగానే ఉండిపోయింది. అదే ఆనందిని చూడు, అశ్విన్కి ఇలా కనబడి అలా ప్రేమలోకి లాగి ఇలా తాళి కట్టించుకుంది. అది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అశ్విన్ తండ్రి కాకపోయినా తాళి కట్టించుకుంది. అది టాలెంట్ అంటే. శోభనం కూడా కాకుండానే అడ్వాన్స్ గా బిడ్డనిస్తోందని ఆ ఆనందిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. అత్తయ్య! రే అన్నయ్య, తెలిసిందే కదా, అత్తయ్య అలా అంటూనే ఉంటుంది. పద మనం వెళ్దాం. ఉన్నమాట అంటే కోపాలు. సర్లే, మా వదినేది? వదినా, వదినా. అన్నయ్య, ఆ మాటలు మనకేమన్నా కొత్త ఏంటి? పద వెళ్దాం, పద. వదినా. భవానీ, రా కూర్చో. ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చావు? బావుంది వదినా. ఇప్పటిదాకా నీ కొడుకు కూతురు ఎందుకొచ్చావా అన్నట్టు అడిగారు. ఇప్పుడు నువ్వు అదే అడుగుతున్నావా? చిచి, అదేం కాదు. ఎప్పుడొచ్చినా ముందుగా ఫోన్ చేసి చెప్పి మరీ వస్తావుగా అని. అవును, అన్నయ్య గారు కూడా వచ్చారా? లేదు, ఒక్కదాన్నే వచ్చాను. అవునా, సరే కాఫీ తీసుకొస్తాను. అమ్మయ్యా, ఇంటికొచ్చిన ఇంతసేపటికి కాఫీ ఇస్తాననే మాట వినబడింది. ఏం తులసి, అమ్మకి రాగానే కాఫీ ఇవ్వడం తెలీదా? అమ్మ వచ్చి రాగానే బావా ప్రసన్న అమ్మ మీదే సెటర్లు వేస్తుంటే వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడంతోనే సరిపోయింది అత్తయ్య. భవానీ, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. అవి వాళ్ల మాటలు కావు. ఆనంది అలా అనిపిస్తోందని నాకు తెలుసులే వదినా. చిచి, ఆ అమ్మాయి అలాంటిది కాదు భవానీ. అయ్యో, నేనా మాట ఆ ఆనందిని సమర్థిస్తూ అన్న మాట కాదు. ఆ అమ్మాయి మిగతా విషయాల్లో ఎలా ఉన్నా గౌరవ మర్యాదలు ఇవ్వడంలో అయితే పూర్తిగా పడేసిందనమాట. పడేయటమా ఏంటి? ఆ ఆనంది నిన్ను బుట్టలో బానే పడేసింది అంటుంది మా అమ్మ. నీ మొహం, అన్నీ వివరించి చెప్పాలా? మా వదినకు అర్థం కాదా ఏంటి? సర్లే కాని ముందు కూర్చో భవానీ. అమ్మ తులసి, వెళ్ళి అమ్మకి కాఫీ తీసుకురా. సరే అత్తయ్య. చెప్పు భవానీ, ఇంకేంటి సంగతులు? అవును, మీ ఊరి నుంచి మామిడికాయలు తెచ్చావా లేదా? మీ ఇంటి చెట్టుకి బాగా మామిడికాయలు కాసాయని విన్నాను. ఏం కాయలో ఏం కాయడమో. ఇంటి ముందు అంత పెద్ద మామిడి చెట్టుంది, కాని ఇంటికి మామిడి తోరణాలు ఎప్పుడు కడతారా అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక ఆయన నేను సస్తున్నాం. తులసికి పెళ్ళెప్పుడు అనేగా అడుగుతున్నారు. అవునొదినా, మీ తులసికి సంబంధం వెతికే పనే లేదు. సొంత బావున్నాడు కదా, పప్పన్నం పెట్టడానికి ఆలస్యం ఎందుకు అని కొంతమంది, చేతికొచ్చిన పంట విషయంలో, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదని మరికొందరు. తులసి అసలిక్కడ ఉండడం లేదేంటి? కొంపదీసి మాకెవరికీ చెప్పా పెట్టకుండా పెళ్లి చేశారా అని మరికొందరు అడుగుతున్నారు. వాళ్ల మాటలకి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక మా తలలు పగిలిపోతున్నాయి వదినా. అవును, ఆడపిల్ల విషయంలో అలాగే అడుగుతారు. వాళ్ళడగడం సంగతి అలా ఉంచొదినా, నువ్వేం చెప్తావ్? పాపం, అత్తయ్యకి వాయిస్ ఉంటే కదా చెప్పడానికి. అబ్బా, ఇంత పంచదార కలిపేవేంటే? అత్తయ్య ఎలాగో తీయటి వార్త చెప్పరు,
కానీ కాఫీ అయినా తీయగా ఉంటే బాగుంటుందని